మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. టీఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన, అది గ్రామీణ మహిళలు, బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరెట్ డాన్సులు చేసుకోండి, రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండ సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లా అట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్లలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా? మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ల మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు. కానీ అయినా కూడా మేము ఆడకూతురుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు, గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరాట, వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఈ దేశాన్ని ఏలినరు, ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారం అటువంటి భావము, అదే విధంగా యాక్టివ్ గా పనిచేసేటువంటి మహిళా మంత్రుల మీద, మహిళల మీద, గ్రామీణ మహిళల మీద ఒకప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ ఉండే. ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో గాని మన జిల్లాలో గాని 30-40 ఏళ్ల కింద 50 ఏళ్లకు వస్తే వాళ్ళ మీద అనేక దుష్ప్రచారాలు చేసి భర్తలను తాగిచ్చి కొట్టించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా బయట ఎదుర్కొని ఈరోజు మహిళలు, లక్షలాది మంది మహిళలు సంఘాలుగా ఏర్పడి కుటుంబాలను చూసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఊర్లు ఏళ్తున్నారు, ఊర్లలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, రాష్ట్రాలు, జిల్లాలు ఏళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్యూడల్ భావజాలం మాత్రం ఆడోళ్లను, ఆడ కూతుళ్లను అత్యంత అవమానకరంగా మరి ట్రోల్ చేసి 1000 ఏళ్లు వెనుకకు నెట్టాలి, మళ్లీ దొరతనమే ముందుండాలనేటువంటి దుష్ట సాంప్రదాయాన్ని వాళ్ళు సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించండి. అదేవిధంగా ఆడబిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు గాని, సపోర్ట్ చేసే మా అన్నదమ్ములు కూడా ఆలోచించి ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టాలి. ఆమె ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పోతే, ఒక ఎమ్మెల్యే ఒక దండేస్తే, దాన్ని ఒక ఎంపీ దండేస్తే దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా, నీచంగా ప్రచారం చేస్తున్నారు. మీకు అక్క చెల్లెలు లేరా? మీకు బిడ్డలు లేరా? మీ ఇంట్లో అమ్మలు లేరా? ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పు మాట్లాడితే కదా, ఇట్లాంటి వాటిని కూడా ఈ రకంగా మాట్లాడితే ఆడవాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రాగలుగుతారా? కనీసం ఇప్పటికే పని ప్రదేశాలలో అక్కడ ఇక్కడ సమాజంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలని మనం మాట్లాడుతూ ఇవాళ ముందుకొచ్చేటువంటి మహిళల మీద ఈ రకంగా ట్రోల్ చేసి అవమానించి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గులారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బుద్ధి తెచ్చుకోండి. ఈ సమాజము ఈక్వాలిటీ కోరుతుంది, సమానత్వం కోరుతుంది. మొన్నటికి మొన్న మేము ఏమనలే. అరే ఇప్పుడు బస్సులలో కూర్చున్నోళ్ళు ట్విట్టర్, ఆయన అయితే ట్విట్టర్ పెట్టుకోవచ్చు అంట, ఏది సెల్ ఫోన్ వాడచ్చు.
మరి వాళ్ళ చేతులు ఏదో పని ఉన్నది, సంచులు ఉన్నది, ఇంట్లో వాళ్ళ బస్సు ఇట్లా వాళ్ళు కూర్చొని ఏదో పని చేసుకున్నారు. ఎవరికి ఆటంకం లేనప్పుడు ఏం ప్రాబ్లం? ఎవరికైనా అవమానకరంగా డాన్సులు చేసుకోండి, కుటుంబాలు డాన్సులు చేయండి. దీనికును నేను అన్నదానికి ఏమన్నా పొంతన ఉన్నదా? అయ్యో ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటారు, చేతిలో ఏదో పని ఉంటుందో కాగితం ఉంటుందో రాసుకుంటారు, చదువుకుంటారు. మరి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. ఆడ కూతుర్లు ఉద్యోగాలు చేసి కూరగాయలు కొనుక్కొని పోయేటప్పుడు ఏంటన్నా అరే వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని ఒలుసుకుంటారు కావచ్చు. దాన్ని కూడా ట్రోల్ చేశారని మేము మాట్లాడితే క్యాబరెట్ డాన్సులతోటి, రికార్డుల డాన్సులతోటి పోల్చారు. నిన్నటికి మొన్ననేమో నా మీద అసెంబ్లీలో మా అన్న, మా సోదరుడు మాకు రాఖీ కట్టించుకొని పాదాభివందనాలు చేస్తాడు. అట్లాంటి వాళ్ళ మీద కూడా మార్పింగ్ చేసిండు. ఇవాళ కొండ సురేఖ మీద అసలు మొన్న మేయర్ మా విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి మేయర్ మీద అరే ఎక్కడికన్నా పోతే ఇట్లా నెట్టుకుంటారు కావచ్చు, షేకాండ్ ఇచ్చుకుంటారు కావచ్చు, మాట్లాడుకుంటారు కావచ్చు. ఇంత దుర్మార్గమా? అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఈ బీఆర్ఎస్ పార్టీ ఎటు తీసుకుపోతుంది? 1000 ఏళ్ళు వెనుక పోవాలన్నా ఆడవాళ్ళు ఇంకా బయటికి రావద్దా? పని చేసుకోకూడదా? రాజకీయాలు చేయకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఊళ్ళు లేలకూడదా? సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కాకూడదా? మంత్రులు కాకూడదా? తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉంది.